హే హాయ్ మామ, సరికొత్త వీడియోకి అయితే స్వాగతం సుస్వాగతం. ఇంకా ఆలస్యం కాకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఏందో రైట్ థమ్స్అప్ తాగుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, మాకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చిందన్నమాట. నాయుడుపేట నుంచి తిమ్మేసుకండి కంటే మంగళంపాడు రూట్ అయితే అక్కడికైతే వెళ్ళాలి. అక్కడ ఏంద్ర కత్త అంటే మరవలు అయితే పెడుతున్నారు అనమాట. అక్కడికైతే వెళ్ళిపోయాము. ఒకసారి అక్కడ వచ్చేటప్పుడు చాలా అంటే చాలా అన్ఈజీగా ఉంది. అంటే ఉయ్యాదూగినట్టు ఊగింది టెంపో అయితే. ఒకసారి చూడండి మీరు. ఊళ్ళో నుంచి బయట రాగానే అసలు వేరే లెవెల్లో ఉంది. అసలు స్వర్ణముఖి నదిలాగా ఉంది అది. చూడండి, అసలు అసలు అనుకోలేదు ఇలా గుంటలు ఉంటాయనేసి. అయితే విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టౌన్ చాలా దూరంగా ఉంది. అసలు రోడ్డు విషయానికి వస్తే అసలు వేరే లెవెల్లో ఉంది అయితే రోడ్డు. అసలు కూర్చున్న కానీ నుంచి ఉయ్యాలు ఊగుతానే ఉన్నాం, కానీ అసలు అటు ఇటు చిన్నగా తలకాయ నొప్పి చేసింది అసలు ఆ రూట్లో. మేము పోయేటప్పటికైతే పొలాలు అయితే వేసేస్తున్నారు. ఇక్కడైతే మాకంటే ముందు పంట పొలాలు అయితే నాటేస్తున్నారు. అసలు అనుకోలేదు. 1.5 month అవుతుందంట నాటి పత్తకు చేస్తున్నాయి. చూడండి ఒకసారి, అసలు మా వాళ్ళు చూడండి ఎంజాయ్ చేస్తా పాటలు అయితే పెట్టేస్తున్నారు. వెనకాల కూడా తీద్దాం ఒకన్నా, కానీ వాళ్ళు వద్దులే అని చెప్పారు, అందుకని తీయలేదు. అసలు రోడ్డు అయితే మామూలుగా లేదు. కానీ ఇక్కడ నుంచి రోడ్లోకి రావాలంటే తలకాయ నొప్పి. రోడ్లోకి ఎక్కామంటే ఇంకా సప్పన నేరుగా ఇంకా 20 minutes అయితే వచ్చేసాము. ఇక్కడైతే చూడండి చాలా చాలా మంది ఉంటారు. వీడియో చూస్తుంటే అలానే చూస్తున్నారు. వీడియో అందరూ ఆయన వీడియోలు చేస్తున్నారు అనుకుంటున్నారేమో. అన్న అయితే రోడ్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి వాళ్ళైతే కూలోళ్ళు వాళ్ళ అన్నాలు అయితే తింటా ఉన్నారు. ఇంకా ఆ రోడ్డు ఎక్కామంటే ఇంక సర్రను వచ్చేస్తాం. అసలు అనుకోలేదు అసలు ఈ రోడ్డు ఎలా ఉంటుంది అనేసి. మేమైతే సర్లే అనేసి ఇంకైతే ఎక్కేసాము. బర్రె అయితే అడ్డం వస్తుంది, బర్రె అయితే వెళ్ళింది. ఇప్పుడైతే రోడ్డు అయితే ఎక్కేసాము. అమ్మాయి ప్రాణం వచ్చింది అనుకున్నాము. ఎందుకంటే అసలు రోడ్డు అంటే మామూలుగా లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఆ రోడ్డు అలా ఉంటుంది అనేసి మనం అయితే. కానీ వెళ్ళాలనుకున్నాం, వెళ్ళిపోయాము. అది చూడండి, ఇక్కడ మర్రి చెట్టు చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట మర్రి చెట్టు కూడా. అంటే చూసేదానికి వ్యూ మటుకు చాలా అంటే చాలా బాగుంది. దాన్ని తక్కువ అంచనా అయితే ఇవ్వలేదు. ఇక్కడ బస్సులు కూడా 3 times అంట, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అంట. అసలు వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారా క్యాచ్ చేయలేరా అనేది డౌట్. అంటే బస్సు ఎప్పుడు ఒకటే కాబట్టి 3 సార్లు జరగదు కాబట్టి ఎందుకనేసి. ఇప్పుడు వచ్చే ట్రెండింగ్లో అయితే మాకైతే పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదైతే లాస్ట్లో అయితే చెప్తాను, ఈ క్లిప్ వరకు సైడ్ వేసి. అసలు అనుకోలేదు ఇలా జరుగుతుంది అనేసి. మేమైతే ఒకసారి గుంట కూడా చూడండి, కింద చూడండి. అసలు అనుకోలేదు ఇలా జరుగుతుంది అనేసి. నాకు మా వాడికైతే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసాము ఆ రోడ్లలో. అసలు ఏం అర్థం కాలేదు. అసలు అది జరిగిన తర్వాత అయితే మాకేం అర్థం కాలేదు. అందుకనే ఈ వీడియో కూడా తీయాల్సి వచ్చింది. సరే, దీని గురించి ఇంక లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. బయటే రోడ్లు బాగున్నాయి, కానీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత రోడ్లు చూడండి అసలు ఎలా ఉన్నాయి. అసలు మరీ ఘోరంగా అయితే ఉన్నాయి. అసలు ఎటు పోదామన్నా కూడా ఇరికేను. అసలు టెంపో బయటకు వస్తారా అనుకున్నాము. ఫైనల్ అయితే మా డ్రైవర్ అయితే టెంపోని అయితే బయటకు తెచ్చేసాడు. ఇక్కడ అసలు గుంటలు చూడండి అసలు ఎలా ఉన్నాయో. ముందు అసలు వాన పడితే ఇక్కడ పాపం వీళ్ళు ఎలా ఉంటారో ఏందో. కానీ ఎన్నో రేట్లు మన ఊరే మేలు మామ. ఎందుకంటే నాయుడుపేట పక్కన విలేజ్. అసలు ఆ బస్సులు ఎనీ టైం ఉంటాయి, ఆటోలు వస్తాయి, బైక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి అసలు ఇక్కడ రోడ్డు చూడండి. ఇక్కడ డైరెక్ట్గా బస్సు అడ్డం పెట్టున్నాడు. రోడ్డు బాగలే, అదేగాక మనుషులందరూ ఇట్టే వస్తారు. అసలు దాటుకుంటే బైక్ కానీ అయితే ఖచ్చితంగా పడిపోవాల్సిందమ్మా ఇక్కడ. ఎందుకంటే రోడ్డు అయితే అలా ఉందన్నమాట. అందుకనేసి మనం ఏం చేయలేము. ఆ చెట్టు ఎప్పుడు పడిపోతుందో తెలీదు. ఈ అంగట్లో మేమైతే ఒక వస్తువు అయితే మర్చిపోయాము. అసలు ఆ చెట్టు అయితే ఎలా ఉంది తెలుసా? అలా ఉంది, పడిపోతుంది. ఇది వద్దు, పెళ్ళి దీనికన్నా వెళ్ళి ఉండాల్సింది, కానీ మిస్ అయిపోయాం మనం. సరే మా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే నేనైతే మధ్యలో వస్తాను, కనిపిస్తూ ఉంటాను. ఈ బుడ్డోడు లోపలికి వస్తాడో బయటకు పోదు, రోడ్లోకి వస్తాడో బయటకు పోతాడు. లిఫ్ట్ అడుగుతున్నాడు. ఆయన మేమే ఫుల్ అయిపోయాం సమయం, మళ్ళీ నువ్వేంద్ర లిఫ్ట్ అడిగేది. సరే మా ఇప్పుడైతే ఊరు బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొడతారంట మా డ్రైవరు. హెవీ స్పీడ్లో అయితే కొట్టి 2 నిమిషాల కన్నా ఇంటికడే వేసేస్తానని చెప్పాడు. నిజంగా నేను చెప్పినట్టు 20 నిమిషాల కన్నా ఇంటికడే పెట్టేశాడు. సరే మా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మధ్యలో డీజే పాటలు కూడా వస్తాయి, ఎందుకని ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే స్కూల్ అయితే వేరే లెవెల్లో ఉందాము. అసలు దగ్గర 2000 మంది చేరుకోవచ్చు.
6th to 10th అయితే 2000 మంది ఈజీగా పడతారు ఈ స్కూల్లో. అంత పెద్దదిగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మన పక్కన కట్టరు ఇలాంటి స్కూల్స్, ఏడో అరుదుగా బయట అటు జనాలు లేని దగ్గర కడతారు ఎత్తుకొని. ఇదేం గవర్నమెంట్ కానీ నాకేం అర్థం కావట్లేదు. అది చూడు మళ్ళీ ఇంకోటి కడతా ఉన్నారు అటుపక్క. సరే మా వీడియో అయితే ఫుల్గా చూసేయండి, నేనైతే మళ్ళీ మధ్యలో కనిపిస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా ఈ వీడియోతో మనకైతే మొత్తం అయిపోవాలన్నమాట. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మా లాస్ట్ వరకు చూడండి, వస్తా. వస్తే మన దానికి 6 సెలవే. రెండోది ఏంటంటే నువ్వు చెప్పినప్పుడు ఖచ్చితంగా 10 రోజులు ఉదయాన్నే వచ్చేసిపో. నువ్వు ఏడున్నా నాకు ఫోన్ అందుబాటులో మాత్రం ఉండు. మేము ఈ విలేజ్ నుంచి హైవే దానికి వచ్చేదానికి అరగంట పడితే ఇక్కడి నుంచి 20 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం. మేము అసలు అనుకోలేదు. అసలు గుంటలు చాలా అంటే చాలా ఉన్నాయి గుంటలు. సర్లే మనం కొత్తగా పోయినాం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ చేయగలిగాము. ఇంకా స్టార్ట్ చేసాడు మా భజన మా స్వామి. 20 నిమిషాలకంత ఇంటికాడ వచ్చి పడిపోయాము. వచ్చేది ఏ విలేజ్ ఏ టౌన్ తెలుసు కదా, నాయుడుపేట అంటే అసలు పోర్ట్. అది చూడండి తిరుపతి రూట్, అది రింగ్ రోడ్, నాయుడుపేట రింగ్ రోడ్. ఇది కూడా తీసి యూట్యూబ్లో పెట్టినాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. రింగ్ రోడ్ ఫుల్గా అయితే వేస్తున్నారు. రింగ్ రోడ్లు చాలా రోడ్లు అయితే ఉన్నాయి. సరే మా అయితే ఇంతవరకు వీడియో చూస్తున్నాను అనుకుంటున్నాను. చూస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో కుప్పలుగా అయితే ఉన్నాయి, వెళ్ళి చూసేయండి మామ. సరే మామ, వెళ్ళొస్తాం. ఇట్లు మీ శివ.